హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం ఉల్లికాడలతో కర్రీ చేసుకుందాం అండి. ఉల్లికాడలు, టమాటో, అలాగే ఒక కప్పు మిల్ మేకర్స్ అండి, సోయా చంక్స్ అంటారు కదా. సో వీటితో ఈరోజు అయితే కర్రీ చేద్దామండి. ముందుగా మనం ఉల్లికాడలు కట్ చేసుకుందాం అండి, అప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనండి, ఉల్లికాడలన్నీ కూడా కట్ చేసుకున్నాం కదా, అలాగే ఉల్లికాడలు, టమాటాలు అన్నీ కూడా కట్ చేసుకున్నాం అండి, ఆనియన్స్ అవిని. ఇప్పుడు మనం ఈ మిల్ మేకర్స్ కోసం కొద్దిగా హాట్ వాటర్ పెట్టుకుందాం అండి, అదే వేడి నీళ్ళు మరగబెట్టుకుందాం అండి. ఓకేనండి, ముందుగా స్టవ్ వెలిగించి ఇలా ఒక గిన్నెతో నీళ్ళు పెట్టుకుందాం అండి. కొద్దిగా వేడి ఎక్కాక మనం మిల్ మేకర్స్ అనేవి హాట్ వాటర్లో వేస్తే కొద్దిగా తొందరగా మెత్తపడతాయి కదండి. సో తొందరగా కూడా కుక్ అయిపోతాయి, మనకి చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్దండి స్ప్రింగ్ ఆనియన్ కర్రీ. ఓకేనండి, ఒక 2 నిమిషాల పాటు వాటర్ హీట్ ఎక్కే వరకు ఉంచుకుందాం అండి. ఓకేనండి, వాటర్ వేడెక్కాయి కదా, వీటిని దించేసుకుందామండి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ని వేడి నీళ్ళల్లో వేసుకోవాలండి, హాట్ వాటర్లో వేసుకోవాలండి. కొద్దిగా 1 నిమిషం పాటు మనం ఇలా డిప్ చేస్తే, ఇలా ముంచితే కొంచెం మెత్తపడతాయండి. అప్పుడు మనం వీటిని వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ చేసుకోవాలండి. వాటర్ అంతా కూడా తీసేసుకొని పిండుకున్నాక అప్పుడు మనం కర్రీలో వేసుకోవాలి. ఓకేనండి, ముందుగా ఒక కళాయి పెట్టుకుందామండి స్టవ్ మీద. ఓకేనండి, ఇప్పుడు కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకుందామండి. టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే మనకి కర్రీకి సరిపోద్దండి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొద్దిగా మనం ఇందులో జీలకర్ర వేసుకుందాం అండి, కొద్దిగా. అలాగే కొద్దిగా ఆవాలు కూడానండి. ఓకేనండి, అవి వేగుతున్నాయి కదా. ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నానండి, ఒక 3 పచ్చిమిర్చి, ఇవి కూడా వేసుకుందామండి ఇందులో. ఆనియన్స్ కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి. ఓకేనండి, ఆనియన్స్ వేగుతున్నాయి కదా, బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అండి కొద్దిగా. సో ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇది కూడా వేగింది కదండి. ఇప్పుడు మనం ఉల్లికాడలు కట్ చేసి నీటిలో వేసుకున్న ఉల్లికాడలు వేసుకుందాం అండి. ముందుగా కట్ చేసి మనం వాటర్లో వేసి పెట్టుకున్నాం కదండి. ఉల్లికాడలు బాగా జీర్ణ ప్రక్రియకు బాగా తోడ్పడతాయండి. అలాగే ఇందులో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. సో హార్ట్కి కూడా చాలా మంచిదండి. ఏది మంచిది కాదండి, ప్రతి కూరగాయలు, ప్రతి వెజిటబుల్ కూడా మనకి ఆరోగ్యానికి అన్నీ కూడా హెల్ప్ చేసేవే. సో ప్రతి వెజిటబుల్ని కూడా మనం అలాగే తీసుకొని తినాలండి. ప్రతి వెజిటబుల్ని కూడా చాలా ప్రేమతో వండుకొని తిన్నాం అనుకోండి, చాలా హెల్తీగా, ఎప్పుడూ ఆరోగ్యంగా కూడా ఉంటాం. ఓకేనండి, ఇది మనం ఒకసారి కలుపుకుందాం అండి దీన్ని. స్ప్రింగ్ ఆనియన్ వల్ల చాలా చెప్పాం కదండి, జీర్ణక్రియ కూడా బాగా, జీర్ణ వ్యవస్థ బాగా కూడా పనిచేస్తుంది. అలాగే రక్తపోటుని, అంటే బీపీ, ఇవన్నీ కూడా కొద్దిగా కంట్రోల్లో పెడుతుందండి. రక్తపోటుని కూడా బాగా నియంత్రిస్తుంది. తర్వాత చర్మ వ్యాధులు అవి కూడా రాకుండా, స్కిన్ ఎలర్జీస్ అవి రావండి. సో జలుబు ఇలాంటివన్నీ కూడా కొంచెం దరిదాపుల్లోకి అంత, అంటే ఎక్కువగా రావని చెప్పను, కొంచెం వాటిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఓకేనండి, ఇవి వేగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ముందుగా వాటర్లో వేసుకున్న ఈ సోయా చంక్స్ ఉన్నాయి కదండి, మిల్ మేకర్స్ని, వీటిని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. పిండేసుకోవాలండి, డ్రైన్ అవుట్ చేసుకున్నాక వేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా. ఒకసారి కలిపి మనం టొమాటో కూడా వేసి ఒక 10 నిమిషాలు మూత పెడదామండి. కట్ చేసుకున్న టొమాటో కూడా వేసి, ఇప్పుడు టొమాటోల సీజన్ కదండి, కాబట్టి ఎక్కువగానే టమాటాలు అంటే బాగా ఇష్టపడతారు కదా చాలామంది. టమాటా కర్రీ, పచ్చడి, పులుసులు, సాంబార్లు అని, టమాటా రసం.
ఓకేనండి, ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి, కొద్దిగా టమాటో మగ్గే వరకు. ఓకేనండి, 10 నిమిషాలు అయింది కదా, తీసి చూద్దామండి. సో టమాటా అది కూడా మెత్తగా అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందామండి ఫస్ట్. అంటే నేను ఇందులోనే మేము చెప్పాం కదండి, మేము ఇప్పుడు పట్టించేసే మసాలా కారం అదే వేసేస్తున్నానండి. ఇందులోనే పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసి పట్టించిన కారం అండి ఇది. సో పసుపు కూడా మనం సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, మిరపకాయలు కలిపి పట్టించిన కారం అండి అది, మసాలాది. రుచికి సరిపడినంత సాల్ట్ కూడానండి. మేము ఎప్పుడు చెప్పుకుంటాం కదండి, ఇయర్కి సరిపడా కారం ఒకేసారి పట్టించేసుకుంటాం కదా. మధ్య మధ్యలో మన వట్టి మిరపకాయలు ఉంటాయి కదండి, కారం పట్టించిన ఆ పౌడరు అవి వాడతాం. లేదంటే ఆశీర్వాద్, ఇలాగే ఎవరెస్ట్, టీకాలాల్, కాశ్మీరీ కారం ఇలాంటివి ఎక్స్ట్రాగా కొంచెం కలర్ కోసం, స్పైసీగా ఉండడం కోసం కొంచెం ఎక్కువగా ఎక్స్ట్రాగా కావాలనుకున్నప్పుడు ఆ కారం యూజ్ చేస్తామండి, ఆ కారం వాడతామండి. లేదంటే రెగ్యులర్గా మేము ఇదే కారం యూజ్ చేస్తాం. రెగ్యులర్గా మా కర్రీస్లో ఈ కారం వేస్తామండి. ఇయర్కి సరిపడా ఒకేసారి మేము పట్టించేసుకుంటాం. ఓకేనండి, కలుపుకున్నాం కదా, ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి మనం. ఇందులో మనం ఇంకా వాటర్ వేయనవసరం లేదండి. స్ప్రింగ్ ఆనియన్, ఉల్లికాడలు ఎలాగా వాటరే ఎక్కువ ఉంటుంది కదండి. సో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంక మనం వాటర్ వేయట్లేదండి. ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఓకేనండి, 10 నిమిషాలు అయింది కదా, తీసి చూద్దామండి. ఓకేనండి, స్ప్రింగ్ ఆనియన్, మన ఉల్లికాడలు, మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి. సో దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. ఓకేనండి, సర్వింగ్ బౌల్లోకి వేసుకుందామండి. ఇది రైస్, రోటీస్ దేనికైనా బాగుంటుందండి. ఉల్లికాడలు కర్రీ చాలా బాగుంటుందండి. ఓకేనండి, ఎంతో టేస్టీ అయిన స్ప్రింగ్ ఆనియన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఉల్లికాడలు, మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. రైస్, రోటీస్ దేనికైనా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.